చదువుకుందామండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. తరువాత లూకా సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికెను. చాలండి. దేవుడి వాక్యమును మన కొరకై దీవించును గాక. మనం చదవబడినటువంటి వాక్య భాగము ఆయన ఆ వాక్యములు మనకి ఏం చెప్తూ వచ్చాడంటే మనం ఆరాధించామని చెప్తూ వచ్చాడు. ఆయన ఎటువంటి దేవుడుగా ఉన్నాడంటే దయాళుడైనటువంటి దేవుడు. హితవత్సరమును మనకు అనుగ్రహించాడు. అంటే ఈ మాట ఎవరు చెప్పారు అని కనుక మనం ఆలోచిస్తే ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడండి? ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మరి హితవత్సరమును ప్రకటించిన కొరకై ఆయన నన్ను పంపెను. అదండి దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించాడంటే హితవత్సరమును ప్రకటించుట కొరకై. ఏంటి హితవత్సరం అంటే? హితవత్సరం అంటే హితము అంటే మేలు లేక మంచి, వత్సరము అంటే సంవత్సరము. ఆయన లోకానికి మానవుడిగా వచ్చి మరి 30 సంవత్సరాల వరకు తల్లికి అలాగే తండ్రి కాని తండ్రికి ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? ఏం చేస్తూ వచ్చాడు? పరిచర్య చేస్తూ వచ్చాడు. తండ్రి చేస్తున్నటువంటి పనిలో సహాయపడుతూ వచ్చాడు. తల్లి మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. తల్లి చెప్పినట్లు వింటూ వచ్చాడు. తల్లి చెప్పినటువంటి మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. విధేయత చూపించడమే కాదు, ఆయన వారు చెప్పినట్లు నడుస్తూ వచ్చాడు. తండ్రి వడ్రంగం పని చేస్తూ ఉంటే ఆ పనిలో సహాయపడ్డాడు. నానా ఈ పలానా వారికి ఇంకో కుర్చీ చేశాను, వెళ్ళి ఇచ్చిరా నాన్న అంటే తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడేమో. లేదు నానా ఈ చెక్క చిత్తులు పట్టాలి కాబట్టి నువ్వు కూడా అటు పట్టుకో అంటే పట్టుకున్నాడేమో. ఇలాగున తండ్రి కాని తండ్రికి యోసేపుకు ఆయన ఏం చేశాడండి? సహాయపడుతూ వచ్చాడు. ఆ పనుల్లో తల్లికి సహాయపడుతూ వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని యొక్క పని కొరకై ఆయన తీర్మానం తీసుకొని బాప్తిసము తీసుకొని ఆయన మరి ఆ యొక్క అరణ్యములో 40 దినాలు సాతాను చేత శోధించబడి సాతానుపై విజయం పొందుకొని ఆయన పరిచర్య మొదలుపెట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ సాతాను చేత శోధించబడి విజయం పొంది ఆయన ఎక్కడికి వచ్చాడంటే సమాజ మందిరంలో, నజరేతులోని సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉన్నది, చుట్ట. ఆ చుట్ట చదివితే దాంట్లో ఏముంది అంటే హితవత్సరమును ప్రకటించాలి. హితవత్సరము మంచి సంవత్సరము, మేలు సంవత్సరం. ఏంటి హితవత్సరము అంటే? ఎక్కడుంది? ఆయన ఏం చదివాడు అంటే యెషయా గ్రంథము చదువుతూ వచ్చాడు. చూడండి, మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అదండి యేసు ప్రభు వారిని ఎందుకు పంపాడంటే అండి,
దుఃఖంలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి, వారిని ఓదార్చడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి, వారికి విజయమయ్యడానికి, వారి దేవుని మార్గంలో నడవడానికి, దేవుని యొక్క ప్రేమను తెలిపడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. వచ్చి ఆ సమాజ మందిరములో దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆయనకి యెషయా గ్రంథము దొరికింది. ఆ యెషయా గ్రంథములో ఈ 61వ అధ్యాయములో ఈ మాటలు చదువుతూ వచ్చాడు. కాబట్టి దయగలిగిన దేవుడు ఆయన దయతో మన జీవితంలో మనకేమిచ్చాడంటే మరొక సంవత్సరం ఇచ్చాడు. ఆ సంవత్సరమే హితవత్సరము, అంటే మేలు కలిగే సంవత్సరం ఇచ్చాడండి. అంటే మంచి జరిగే సంవత్సరం ఇచ్చాడు. అయితే అసలు హితవత్సరం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, మరి పాత నిబంధనలో మనం గమనిస్తే 49 సంవత్సరాలు ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చలేకపోతే వారికి బానిసత్వం చేయాలి. అంతేకాదు, ఒకవేళ పొలము లేకపోతే ఇల్లు లేకపోతే స్థలము ఏదైనా వారికి తాకట్టు పెడితే దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలము వారు అనుభవిస్తారు. ఎవరండి? ఎవరు అనుభవిస్తారు? ఆ వ్యక్తికి అప్పిచ్చిన వాడు అనుభవిస్తాడు. ఈ 49 సంవత్సరాలు ఇలా జరగాల్సిందే. అంతేకాదు, ఆ అప్పు ఇంకా తీరట్లేదని అవసరమైతే ఈ వ్యక్తులను కూడా బానిసలుగా వారింటిలో పనికి పెట్టుకుంటారు. ఎప్పటి వరకు అంటే 49 సంవత్సరాల వరకు. ఈ 49వ సంవత్సరం తీరిపోయినాక ఏమొస్తుందండి? 49 అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? అదండి 50వ సంవత్సరం వస్తుంది. ఈ 50వ సంవత్సరము అందరికీ విడుదల అన్న చెప్పినట్టు విడుదల సంవత్సరము, అదే విముక్తి సంవత్సరము, అదే విజయం ఇచ్చే సంవత్సరము. కాబట్టి ఇప్పుడు 50వ సంవత్సరం వచ్చినాక ఇంకెవరికి అప్పు ఇవ్వాల్సిన పని లేదు. ఆ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తను ఏదైతే కొదువు పెట్టుకున్నాడో, స్థలము, ఇల్లు, పొలము, ఇంకేమన్నా వస్తువులు కొదువు పెట్టుకున్నాడో అవన్నీ ఇచ్చేయాల్సిందే. ఒకవేళ బానిసగా ఉన్నాడా, బానిసత్వం నుంచి కూడా విడుదల ఇవ్వాల్సిందే. అయితే ఈ విషయాన్ని వారు తెలియపరచకుండా అనేకులకు ఆ అప్పులో వాళ్ళు అలాగే కొనసాగించాలని ఏం చేస్తున్నారంటే, ఆనాటి వారు పెద్దలు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? వారికి కొంత లంచం ఇచ్చి మీరు ఇలాగా ప్రకటించొద్దు, మీరు అనుభవించండి, ఎందుకంటే మేము ఈ అప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఈ అప్పులోనే వాళ్ళు అలాగా మనకు బానిసలుగా ఉండిపోవాలి అని చెప్పి ఆ యాజకులకు వీళ్ళు లంచం ఇచ్చి అది ప్రకటించకుండా అలాగ కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే అందుకని దేవుడు చూసిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆ దయ చొప్పున యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆయన పలికిన మాటే మనం ఇందాక చదువుకున్నాం, హితవత్సరము ప్రకటించడానికి. ఆ పై 18వ వచనం మనం చదివితే అక్కడ ఉంది. మనం చూసినట్లయితే చూడండి, పేదలకు సువార్త ప్రకటించుటకునై ఆయనను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకై నన్ను పంపాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రకటిస్తూ వచ్చాడు. 49 సంవత్సరాలు అయిన తర్వాత మీకు విడుదల సంవత్సరము, 50వ సంవత్సరం మీకు విడుదల, 50వ సంవత్సరం మీకు విముక్తి, 50వ సంవత్సరం మీకు విజయము. కాబట్టి మీరు భయపడొద్దు. ఇప్పుడు మీ వస్తువులు మీకు, మీ స్థలము మీకు, మీ పొలం మీకు వస్తాయి. మీరు ఇక బానిసత్వము చేయవలసిన పని లేదు, ఇంకా మీరు అప్పు కట్టవలసిన పని లేదు అని చెప్పి దేవుడు చెప్పడానికి వచ్చాడు. చూడండి, మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 36వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వారి స్వాస్యము కలుపబడును గనక
మోషే యెహోవా సెలవిచ్చినట్లు చెప్పినది న్యాయమే. చాలండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలులకు మీకు ఏమవుతుందంటే సునాద సంవత్సరం అంటే ఎప్పుడైతే 50వ దినం వస్తుందో, 50వ సంవత్సరం వస్తుందో, అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే అండి, సునాదము, సంతోషము, ఆనందము మీకు కలుగుతుంది. కాబట్టి వారి స్వాస్థ్యము వారికి మరలా తిరిగి ఇచ్చేయాలి. ఇంకా దాని మీద మీకు అధికారం లేదు. ఇప్పుడు వరకు మీరు అనుభవించారు. ఈ 49 సంవత్సరాలు ఆ పంట పండించుకున్నారేమో, ఆ ఇల్లు అనుభవించారేమో, ఆ స్థలం ఉపయోగించుకున్నారేమో, వారిని బానిసలుగా మీ ఇంటిలో పని చేయించుకున్నారేమో. అయితే ఇప్పుడు విడుదల వచ్చింది, సునాద సంవత్సరం వచ్చింది. అంటే సంతోషించే సంవత్సరము, ఆనందించే సంవత్సరము వారికి వచ్చింది కనుక ఇప్పుడు వారి స్వాస్థ్యం వారికి ఇచ్చి పంపించేయండి అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, లేవియా కాండము 25వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అదే కాబట్టి 50వ సంవత్సరం వచ్చినప్పుడు పరిశుద్ధపరిచి మీరు ఆ దేశము నుండి విడుదల పొందుకుంటారు. అదే సునాద సంవత్సరము, ఆనందించే సంవత్సరము అని దేవుడు వారికి ప్రకటించడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి ఇలా ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయనను చంపాలని వారు అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఇంకెలా చెబుతూ ఉంటే అనేకులకు 50 సంవత్సరం వస్తుంది, వారికి మన దగ్గర తాకట్టు పెట్టినవన్నీ కూడా తీసేసుకుంటారు, ఇచ్చేయాలి. ఇప్పుడు దాకా మనకు బానిసలుగా చేశారు, ఇంక ఇప్పుడు ఎవరుంటారు అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని చంపాలని చూశారు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని కూడా బంధించినప్పుడు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? ఎన్ని కొట్టారండి? అమ్మా 39. ఆయనకి అంటే 40వ దెబ్బ తగిలితే మరలా కొట్టి మళ్ళీ ఆపాలనాల్సి వస్తుందేమో అనుకొని ఆయన ఏం చేశాడు, అలాగే 39 దెబ్బలు కొట్టి మరలా ఆపి అలా కొడుతూ వచ్చారు. అయితే 49 దెబ్బ కొడితే ఏమవుతుందంటే వారికి విడుదల, ఇంక కొట్టాల్సిన పని లేదు. కాబట్టి అలా చేయడానికి ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారంటే ఆ కొర్ర దెబ్బలు ఆపి మరలా కొడుతూ వచ్చారు. కాబట్టి ప్రియదేవుడు, కారణం ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు వారందరికీ విడుదల సంవత్సరాన్ని తెలియచేశారు. యేసు ప్రభు వారు వారందరికీ సునాద సంవత్సరాన్ని తెలియచేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారు వారందరికీ విముక్తి సంవత్సరాన్ని తెలియచేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారు వారందరికీ హిత సంవత్సరాన్ని గురించి తెలియచేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారు వారందరికీ విజయం ఇచ్చే సంవత్సరాన్ని గురించి తెలియచేశాడండి. అందుకనే ఆయన కొడుతూ వచ్చారు, బంధిస్తూ వచ్చారు, సిలువ వేస్తూ వచ్చారు. అయినా భరించాడు. ఎందుకో తెలుసా? మనలను విడిపించాలని, ఆ బంధకముల నుంచి విడిపించాలని, ఆ యొక్క సాతాను యొక్క బంధకములో నుంచి విడిపించబడి పరలోక రాజ్యములో మనం వారసులుగా ఉండాలని ఆయన అనుభవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఆ హితవత్సరము, ఆ సునాద సంవత్సరము, ఆ యొక్క విడుదల సంవత్సరము, ఆ యొక్క విముక్తి సంవత్సరము, ఆ యొక్క విజయం ఇచ్చే సంవత్సరము నీవు నేను అనుభవించాలని మన జీవితంలో మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కారణం ఆయన దయాళుడు. కాబట్టి ఈ దయాళుడైనటువంటి దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు కనుక ఈ సంవత్సరంలో మనం ఏమి చెయ్యాలి? ఎప్పుడైతే ఆ కలువరి శిలువలో వేలాడుతూ వచ్చి ఆ రక్తం చిందించాడు, అప్పుడు ఏమైందండి? ఆ సంవత్సరము అంత విడుదల పొందిన వారుగా ఉండడానికి దేవుడు సహాయపడవచ్చు. కాబట్టి విజయం ఇచ్చాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, తలకు ముళ్ళ కిరీటము, కాళ్లకు మేకు, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లిపోటు, ముఖం మీద ఉమ్మి ఎంత యాతన పడుతూ వచ్చాడు. అయితే ఈ 500ల సంవత్సరంలో మనం ఆనందించి ఆయన సన్నిధిలో మనం జీవించాలంటే మనం ఏమి చేయాలి?
మనం ఏం చేయాలి? ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని అటువంటి అనుభవంలో నేనున్నానా, మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేదా, ప్రభా నీవు దయాళుడు అయినటువంటి దేవుడు కదా, కాబట్టి నాకు అనుగ్రహించు ఈ సంవత్సరంలో అని మనం ప్రభుని అడిగితే ప్రభు మనకి అనుగ్రహిస్తాడు.